ఒకరి గురించి ఆలోచించడము, ఒకరి గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడము, తొటకుర చేయడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. నిజంగా ఒక స్టోరీ షేర్ చేస్తాను. మా అమ్మమ్మ ఉండింది. ఇప్పటికి కూడా ఉంది తను చూడండి నిజంగా అందరి బిహేవియర్, అందరి ఒపీనియన్, అందరి మెంటాలిటీ అర్థం చేసుకున్నట్టుంది. అందుకనేసి పాపం ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదు. తన దగ్గరికి వెళ్ళాలి, తనను పట్టుకొని గట్టిగా ఏడ్చేసేయాలి, లేకపోతే హగ్ చేసేసుకోవాలి అని చాలా ఉంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోతున్నాను తప్ప నాకు డైలీ మినిట్ టు మినిట్ నాకు ఎప్పుడు గుర్తుకు ఉంటుంది తను. ఎందుకు అంటే తన దగ్గరే పెరిగాను కాబట్టి నేను